ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తమిళనాడు ఆధాన్ సర్వే అదేంటి, బెంగాల్ జరుగుతుంది, అస్సాం అయిపోయింది, కేరళ అయిపోయింది, తమిళనాడు మాత్రం ఆధాన్ సర్వే ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? చెప్తాను దానికి కూడా గల కారణం. మన ఆధాన్ ఛానల్ అనేది తొలుత ప్రారంభించిందే తమిళ్లో చెప్పవలసి వస్తే శాటిలైట్ ఛానల్కి ధీటుగా ఆధాన్ ఛానల్ పేరు సంపాదించింది. సో ఈ క్రమంలో ఆధాన్ ఛానల్ అనగానే పబ్లిక్లో క్రెడిబిలిటీ ఉంది తమిళనాడులో. సో ఆ తరహాలోనే మనం తర్వాత తెలుగులోకి రావటం, తెలుగులో కూడా ప్రారంభించడం, ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ కావటం. ఈ నేపథ్యంలోనే మన సర్వేకి కూడా ఒక క్రెడిబిలిటీ ఉంటుందనడానికి నిదర్శనం మొన్న 2024 ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సర్వే నిర్వహించినప్పుడు మొత్తం మీద 162 స్థానాలు కూటమికి రాబోతున్నాయని చెప్పేసి మన ఆధాన్ సర్వేలోనే రావటం జరిగింది. ఓ విధంగా చెప్పాలంటే మేమే షాక్ అయ్యాం. అసలు ఈ సర్వేని బయట రిలీజ్ చేయాలా వద్దా, ఒకవేళ రిలీజ్ చేస్తే మన క్రెడిబిలిటీ ఏమైనా దెబ్బతింటుందా, మరి ఊహించనంత నెంబరా అది ఏంటి అని చెప్పేసి భయపడ్డాం. తీరా కట్ చేస్తే వాస్తవానికి దగ్గరగా 164 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. సో ఇది ఇలా ఉంటే మరి ఇప్పుడు తమిళనాడుకి సంబంధించిన ఎన్నికలు సో ఈ క్రమంలో ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి నేను గతంలో కొన్ని సర్వేలు రిలీజ్ చేశాను. సో ఇప్పుడు మన ఆధాన్ నిర్వహించిన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన సర్వేలో ఎన్ని సీట్లు ఏ పార్టీకి రాబోతున్నాయి, ఎంత ఓట్ పర్సంటేజ్ రాబోతుంది అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే సీటు ఓట్ షేర్ ఏంటి, డిఎంకే పరిస్థితి ఏంటి, ఇదిగోండి చూడండి. కీ హైలైట్స్ ఏంటంటే తమిళనాడులో 146 నుంచి 151 స్థానాలని డిఎంకే సొంతం చేసుకోబోతుందంట. సో ఎంకే స్టాలిన్ మరలా ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మొత్తం మీద సీట్ల సంఖ్య 234 ఉంటే అందులో మ్యాజిక్ ఫిగర్ 118, డిఎంకేకి 146 నుంచి 151 స్థానాలు, ఏఐడిఎంకేకి మీకు క్లియర్గా కనిపిస్తుందా ఇక్కడ. సో ఏఐడిఎంకేకి 75 నుంచి 80 స్థానాలు, టీవీకే విజయ్కి 6 నుంచి 8 స్థానాలట, ఎన్టీకేకి 0 నుంచి 1. ఇది ఓవరాల్గా ఇక్కడ. ఇక దాని తర్వాత ఓట్ పర్సంటేజ్ ఇవన్నీ. సో ఇది చూడండి, ఇక్కడ 146 నుంచి 151 వరకు డిఎంకే అలయన్స్కి, ఏఐడిఎంకేకి 75 నుంచి 80, టీవీకేకి 6 నుంచి 8, 0 నుంచి 1 ఎన్టీకే. ఇక్కడ ఓట్ పర్సంటేజ్ చూసినట్లయితే ఇదిగోండి, డిఎంకే అలయన్స్కి 44%, ఏఐడిఎంకే అలయన్స్కి 37.3%, టీవీకేకి 12%, ఎన్టీకేకి 5.2%, ఇతరులకి 1.5%. ఆ ప్రకారంగా ఇక్కడ డిఎంకేకి అధికారం రాబోతుంది ఈ ఓట్ పర్సంటేజ్తో. ఎందుకంటే ఇక్కడ త్రిముఖ పోటీ. సో ఇక్కడ చూడండి, ఈ ఓట్ షేర్లో కూడా ఇదిగోండి 44% డిఎంకే అలయన్స్కి, ఏఐడిఎంకేకి 37.3%, టీవీకేకి 12%, ఎన్టీకేకి 5.2%, ఇతరులకి 1.5%. సో ఇక్కడ చూడండి, మోస్ట్ ప్రిఫర్డ్ సీఎం క్యాండిడేట్ అంటే సీఎం క్యాండిడేట్గా ఏ వ్యక్తిని తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారు అని అంటే ఎంకే స్టాలిన్ 43%, పళనిస్వామి 28%. బాగానే కోరుకుంటున్నారు పళనిస్వామిని కూడా 28%. ఏది ఏఐడిఎంకేకి సంబంధించి. విజయ్ని 23%, సీమన్ అంట 5%. అంటే అసలు మాకు ఏ అభిప్రాయం లేదనే వాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా బాగుంటారు, ఇంకా ఎవరైనా ఇతరులని కానీ, లేకపోతే చెప్పలేమనే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఈ 6%కి వచ్చారు. సో 43% మంది మరలా స్టాలిన్నే సీఎంగా కావాలి అని కోరుకుంటున్నారు. ఇది మనం ఆధార్ నిర్వహించిన సర్వే అండి, గుర్తుంచుకోండి. సో ఇదిగోండి, 43% స్టాలిన్ కోరుకుంటే పళనిస్వామి 28%, విజయ్ 23%, నో ఒపీనియన్ 6, 5% సీమన్. సో ఇక్కడ చూడండి మెథడాలజీ నోట్, మనం అసలు ఎట్లా చేసాం ఏంటి. దిస్ ప్రొజెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ అన్ ఎక్స్టెన్సివ్ గ్రౌండ్ సర్వే కండక్టెడ్ అక్రాస్ ఆల్ 234 కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ తమిళనాడు. A sample size of 500 respondents per constituency was covered, resulting in a total of 1,17,000 samples statewide. అంటే
ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 500 మందిని శాంపిల్స్గా 500 శాంపిల్స్ తీసుకున్నారంట ఒక్కో నియోజకవర్గానికి. ఓవరాల్గా 1,17,000 మందిని తీసుకున్నారు రాష్ట్రం మొత్తంగా. ఇక్కడ ద సర్వే ఇన్కార్పొరేటెడ్ డెమోగ్రాఫిక్ రిప్రజెంటేషన్, రీజనల్ ఓటింగ్ బిహేవియర్, లీడర్షిప్ ప్రిఫరెన్స్, అలయన్స్ డైనమిక్ అండ్ కాన్స్టిట్యున్సీ లెవెల్, పొలిటికల్ సెంటిమెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అసెస్మెంట్. సో ఏ పారామీటర్లో తీసుకున్నారంటే డెమోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ అంటే అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించి, ఆ ప్రాంతానికి సంబంధించి, అలాగే అక్కడ సామాజిక వర్గాల పరంగా, అలాగే నాయకత్వ లక్షణాలు, ఈ పొత్తుల వలన ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది, అలాగే ఆ నియోజకవర్గాలకి సంబంధించి డెవలప్మెంట్లు ఏ రకంగా జరిగినాయి ఏంటి, మరి ఎలా కోరుకుంటున్నారు అనేది, ఇవన్నీ ఓవరాల్గా చూసుకొని వాళ్ళు చేసిన సర్వే. సో మొత్తం మీద అలా చేస్తే వాళ్ళకి ఇచ్చింది ఇది. సో ఇది మన ఆదాన్ ఆఫీస్ అడ్రస్ కూడా, సెంట్రల్ ఆఫీస్ అక్కడ చెన్నైలో. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇదిగోండి, ఈ ఓటింగ్ పర్సంటేజ్తో, ఈ ఓట్ షేర్తో వీళ్ళు ఈ స్థానాలని తమిళనాడులో సొంతం చేసుకోబోతున్నారు. అంటే డిఎంకే మరలా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోబోతుంది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. కాకపోతే ఇప్పటివరకు మనం ఈ సౌత్లో జరిగిన ఎన్నికల్లో చూసినట్లయితే ఎక్కడా కూడా ప్రభుత్వం రిపీట్ కాల. తెలంగాణ తీసుకోండి, కేసీఆర్ ఓటమి పాలయ్యారు. ఆంధ్ర తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. సో కర్ణాటకలో కూడా ప్రభుత్వం మారిపోయింది. ఆ ప్రకారంగా ఇప్పుడు తీసుకుంటే మరి ఇక్కడ ప్రభుత్వాలు మారతాయా మారవా, కేరళలో కూడా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. వీటన్నిటికి సంబంధించి ఇక ఎన్నికల కౌంటింగ్ అప్పుడు మనకు తెలుస్తుంది అనుకోండి. సో మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే దేశం అంతా ఒక ఎత్తు, ఒక తమిళనాడు ఒక ఎత్తు. సో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, మొన్న ఏదైతే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, అక్కడ కూడా పెద్ద హడావుడి జరిగింది. సో ఈ క్రమంలో అది ఎలా ఉండబోతుంది ఏంటి అనే దానికంటే ముందుగానే చేసిన సర్వే ఇది. ఈ సర్వే ప్రకారంగా మరలా తమిళనాడులో డిఎంకే ప్రభుత్వాన్ని నిలబెట్టకపోతుంది అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.